హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు, పోసుకొని దానికి 3 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రైసు, రేషన్ బియ్యం పోస్తున్నాను. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 3 గ్లాసులు పోసుకొని 3 గ్లాసులు పోసుకొని నానబెట్టుకోవాలి. రైస్ 1కి 3 సరిపోతాయి. కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. దీన్ని నానబెట్టేసుకుని పప్పు రుబ్బేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని దోశల పిండిలో ఇలా దోశలు వేసుకుంటున్నాను. ఎగ్ దోశలు. ఎగ్, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అన్నీ వేసుకొని 2 ఎగ్గులు కొట్టుకుని ఇలా కలుపుకొని పైన వేసుకుంటున్నాను. 2 ఎగ్గులు 4 దోశలకు వచ్చేస్తాయి. ఎక్కువ వేసుకుంటే ఒక ఎగ్ పట్టేస్తుంది. మన ఇష్టం, మన టేస్ట్ కొద్దీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 ఎగ్గులు కొట్టి ఇలా ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ అన్నీ కలిపి పైన వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చుట్టూరు ఇలా అంచులంట ఆయిల్ పోస్తున్నాను. అటు ఇటు కాలనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ దోశ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. మన ఇంట్లోనే ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఒకసారి విజయవాడ వెళ్తూ వస్తుండగా దారిలో తిన్నాము. ఫుడ్ అలా అనకూడదు కానీ చాలా వరస్ట్గా ఉన్నాయి ఎగ్ దోశలు. మేము హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుంటే లేట్ అయిందని టిఫిన్ చేసాము. చూడండి ఎంత బాగా కాలిందో. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఆ ఎగ్ దోశ. బండి దగ్గర దోశ. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవటమే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టమాటా పచ్చడితో తినడం చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల చట్నీ కావాలంటే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీతో అయినా బాగుంటాయి. ఈ టమాటా పచ్చడి ఒక 2 కేజీలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం డైలీ ఇలా టిఫిన్లోకి వాడుకోవచ్చు. పని ఈజీగా ఉంటుంది. టమాటా పచ్చడి వేసుకుంటున్నాను. ఈ టమాటా పచ్చడితో ఈ చట్నీతో టేస్ట్ చేద్దాం. మీకు ఎగ్ దోశలు ఇష్టమా? కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదిగోండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఈ ఎగ్ దోశలు. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇది చూడండి చందమామలా ఉంది.